మారినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎఫ్ టూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ రోజు డేట్ చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఏంటంటే ఎఫ్ టూ కింద మనకు ఒక సింగిల్ లైన్ ఇచ్చాడు చూసారు కదా. దట్ మీన్స్ కంట్రోల్ ఎఫ్ టూ. దీన్ని ఏమంటారంటే టు చేంజ్ పీరియడ్. మనకి యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేయాలనుకుంటున్నావంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ బుక్స్ ఏమున్నాయో అకౌంట్స్ ఏమున్నాయో నువ్వు చూడాలనుకున్నావు అనుకో, కంట్రోల్ ఎఫ్ టూ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ F3 మీన్స్ కంపెనీ. కంట్రోల్ F3 మీన్స్ కంపెనీ ఇన్ఫో. సో ఈ రోజు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రోజు క్లాస్లో ఈ సెషన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు క్రియేట్ కంపెనీ, హౌ టు ఎడిట్ కంపెనీ, హౌ టు డెబిట్ కంపెనీ. సో ఈ 3 టాపిక్లు నేర్చుకుంటే మనకి ఒక కంపెనీని క్రియేట్ చేయడం. సో మనకి ఏంటంటే అది కంపెనీ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, ప్రొపరేటర్షిప్ సంబంధించింది ఏదైనా అవ్వచ్చు, ఏ అకౌంట్స్ అయినా కూడా మనం టాలీలో వేయచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేయడం ఎలాగా అనేది ఫస్ట్ నేను నేర్పించాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించింది ఫస్ట్ నువ్వు కంపెనీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏ కీ ప్రెస్ చేయాలంటే ఇక్కడ కంపెనీ ఇన్ఫో COMPINF అని ఉంది కదా, విచ్ మీన్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్. కంపెనీ ఇన్ఫో షార్ట్ కట్ లో మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ కంపెనీ ఇన్ఫో. ఫస్ట్ నువ్వేం చేయాలంటే F3 కీ ప్రెస్ చేయకూడదు. అంటే F3 కీ ప్రెస్ చేస్తే నీకు ఓన్లీ కంపెనీ ఓపెన్ అవుతుంది. మనకి కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవ్వాలంటే మనకి సింగిల్ లైన్ ఉంది కాబట్టి కంట్రోల్ F3. కంట్రోల్ F3 కీబోర్డ్ లో నువ్వు కంట్రోల్ F3 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే కంపెనీ ఇన్ఫో స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సారీ ఆల్ట్ F3. ఓకే, షుడ్ బి క్లియర్ నా. సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్, డ్యూయల్ లైన్స్ ఉంటే కంట్రోల్. ఓకే, మళ్ళా నేను వెనక్కి వస్తున్నాను. సో మనకి ఎప్పుడు కూడా టాలీలో ఏంటంటే ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడానికి ఎంటర్, బ్యాక్వర్డ్ ఒక స్టెప్ వెనక్కి రావాలంటే ఎస్కేప్. ఈ 2 కీస్ ఎక్కువ వాడుతుంటాం అన్నమాట. సో ఎవరైతే టాలీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాక్సిమం మౌస్ తో ప్రెస్ చేయకూడదు కీస్ ఎప్పుడు కూడా. యు ఆల్వేస్ యూజ్ ఎ కీబోర్డ్. ఈ కీబోర్డ్ ద్వారానే ప్రతి ఆప్షన్ కూడా మనం ఆపరేట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మనం ఎక్కడ ఉన్నామంటే గేట్ వే ఆఫ్ టాలీలో ఉన్నాం. గేట్ వే ఆఫ్ టాలీ అంటే మనకి టాలీలో ఎంటర్ అవడానికి మెయిన్ ఎంట్రన్స్. సో ఇందులో మనకి 2 స్క్రీన్స్ కింద ఉన్నాయి. ఒకటి కంపెనీకి సంబంధించిన లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ ఒక పార్ట్ కింద డివైడ్ అయి ఉంది. రైట్ సైడ్ పార్ట్ లో గేట్ వే ఆఫ్ టాలీ అనేది స్క్రీన్ డిస్ప్లే అయింది. మళ్ళా రైట్ సైడ్ లోనే కార్నర్ లో మనకి ఏంటంటే షార్ట్ కట్ కీస్ అనేవి డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. మనకి ఈ షార్ట్ కట్ కీస్ లో F3 అనే కీ అని చూసారు కదా, F3 దాని కింద సింగిల్ లైన్ ఉంది విచ్ మీన్స్ ఆల్ట్ F3. దాన్నే కంపెనీ ఇన్ఫో. ఇందులో ఒక కంపెనీని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అంటే మనకి ఎప్పుడు కూడా డౌన్ యారో అప్ యారో మీకు తెలిసి ఉంటుంది కీబోర్డ్ లో. సో నేనేం చేస్తానంటే డౌన్ యారోస్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ కంపెనీ అని ప్రెస్ చేస్తే అంటే కంపెనీ ఇన్ఫోలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తున్నాను. సెలెక్ట్ కంపెనీ అని సెలెక్ట్ చేస్తే మనం ఆల్రెడీ ఈ యొక్క టాలీ సాఫ్ట్వేర్ ఎన్ని కంపెనీలు మనం ఆపరేట్ చేసామో గతంలో ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాం అంటే ఎన్ని కంపెనీలు మనం క్రియేట్ చేసామో ఆ కంపెనీస్ లిస్ట్ అంతా కనిపిస్తుంది మనకి. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎస్కేప్. నెక్స్ట్ కనెక్ట్ కంపెనీ అంటే ఏంటంటే ఈ యొక్క మన కంపెనీ అంటే మనం ఏదైతే మనం గోల్డ్ సిల్వర్ పర్చేజ్ చేస్తున్నాం కదా సాఫ్ట్వేర్, ఇది పర్చేజ్ చేసినప్పుడు ఏమంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు సర్వర్ మెయింటైన్ చేస్తారు. సో ఆ సర్వర్ కి కనెక్ట్ అవుతుంది 100%. ఏంటంటే కొన్ని అకౌంట్స్ చేసేటప్పుడు కనెక్ట్ కంపెనీలో సర్వర్ కి కనెక్ట్ అయ్యి మన అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఎప్పుడైనా ఇన్ కేస్ మన సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి లేదా మన ల్యాప్టాప్ అవర్ PC
ఏదో ఒక ఆర్గనైజేషన్ మన అకౌంట్ చేస్తున్న ఒక ఆఫీస్ ఏదైనా అంటే ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా కూడా ఈ యొక్క టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు 100% మనకి ఏమిస్తారంటే బ్యాకప్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం డేటా లాస్ అయిపోయినా ఆ డేటా మనకి బ్యాకప్ ఇస్తారన్నమాట. సో దానివల్ల ఏంటంటే కనెక్ట్ కంపెనీ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షట్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఒక కంపెనీ మీద మన అకౌంట్స్ వేస్తున్నామో ఆ కంపెనీని క్లోజ్ చేయడానికి మనకు ఆల్రెడీ కంప్యూటర్ తెలుసు షట్ డౌన్ అంటాం. షట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ని షట్ డౌన్ చేస్తున్నాం అంటే మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం. సో అట్లాగే ఈ షట్ కంపెనీ అంటే మనం ఏవైతే అకౌంట్స్ వేస్తున్నామో ఆ అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద క్రియేట్ అనే ఆప్షన్ ని యూజ్ చేయాలి, క్రియేట్ కంపెనీ. నెక్స్ట్ ఆల్టర్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క టాలీలో ఆల్టర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా ఒక ఎడిటింగ్ చేయాలంటే ఏదైనా చేంజ్ చేయాలంటే దానికి 100% ఆల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారన్నమాట. దాని తర్వాత చేంజ్ టాలీ వాల్యూ టు స్పిట్ కంపెనీ బ్యాకప్ రీస్టోర్ క్విట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకదాని గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే హౌ టు క్రియేట్ కంపెనీ అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ మళ్ళీ నేను గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేస్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ గేట్వే ఆఫ్ టాలీ. మళ్ళా వెనక్కి అంటే మొత్తం టాలీలోంచి బయటకు వచ్చారన్నా మళ్ళీ ఎస్కేప్ కొట్టి ఎంటర్. సో మొత్తం స్క్రీన్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి హౌ టు క్రియేట్ కంపెనీ అనేది స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ టాలీ ERP9 ఇక్కడ చూసారు కదా, ఒక ఓపెన్ బుక్ లా కనిపిస్తుంది కదా టాలీ ERP9. సో దీని మీద మీరు ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత డౌన్ యారో అప్ యారో రెండింటిని యూజ్ చేస్తుండాలి. సో డౌన్ యారో యూజ్ చేస్తూ వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్. సార్ వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ ఎందుకు వాడుతున్నారంటే మనము టాలీ అనేది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్. మనం అంటే ఇది ద వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ కి లైసెన్స్డ్ కి దేనికి డిఫరెన్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ లో ఏవైతే ఆప్షన్స్ ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ అవే ఆప్షన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో కూడా ఉంటాయి. ఇది ఎవరి కోసము ఆ కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారంటే లెర్నర్స్ ఎవరైతే టాలీ నేర్చుకుంటారో వాళ్ళ కోసము వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ అనే దాన్ని రిలీజ్ చేశారు. సో ఇక్కడ వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. అందులో సిల్వర్ ఎడిషన్ లోకి వెళ్ళి ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా. సో కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కంపెనీని క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే గో టు కంపెనీ ఇన్ఫో ఆప్షన్. దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే Alt F3. మీకు షార్ట్ కట్ కీస్ చాలా ఈజీ టాలీలో. ఈ రైట్ సైడ్ ఏదైతే షార్ట్ కట్ కీస్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే F3 కింద ఏముంది, సింగిల్ లైన్ ఉంది, ఒకే ఒక లైన్ ఉంది అంటే ఒక గీత ఉంది అంటే అది ఆల్ట్. అదే 2 లైన్లు ఉంటే కంట్రోల్. ఇది మాత్రం మర్చిపోద్దండి. సింగిల్ లైన్ ఉంటే అదే 2 లైన్స్ ఉంటే అంటే షార్ట్ కట్ కీ కింద 2 లైన్స్ ఉంటే కంట్రోల్. ఇప్పుడు నేను ఏం ప్రెస్ చేస్తున్నానంటే Alt F3. ఇది ప్రెస్ చేయడం వల్ల మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే కంపెనీ ఇన్ఫో అనే ఒక బాక్స్ ఓపెన్ అయింది. సో ఇందులో ఏంటంటే గో టు క్రియేట్ కంపెనీ ఎంటర్. సో ఇలా క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేయడం ద్వారా మనకి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అయింది, కొత్త స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫస్ట్ గంట డైరెక్టరీ అంటే ఏంటంటే మనం ఏదైతే కంపెనీని మనం మెయింటైన్ చేస్తున్నామో ఆ కంపెనీ డేటా మొత్తం అంతా కూడా టాలీలో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అది క్లియర్ గా మనకి ఈ డైరెక్టరీలో కాపాడుతుంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే డైరెక్టరీలో C డ్రైవ్ లో tally.erp9 డేటా అనే ప్లేస్ లో ఈ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. మీకు ఒకసారి మినిమైజ్ చేసి చూపిస్తున్నాను డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే. సో మై కంప్యూటర్ లో అంటే నేను మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను.
సో అందులో సి డ్రైవ్, మై కంప్యూటర్లోకి వెళ్ళి ఐ కెన్ యూజ్ సి డ్రైవ్. సారీ. సో సి డ్రైవ్ ఓపెన్ చేశాను. సి డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత వాడు నెక్స్ట్ పాత ఏమి ఇచ్చాడు, ఒకసారి మళ్ళీ టాలీ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. సి డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత tally.erp9, tally.erp9 అని పాత ఇచ్చాడు మనకి. సో మనం టాలీ డాట్, ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఫోల్డర్, tally.erp9, అందులో డేటా. ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏదైతే గతంలో ఒక కంపెనీని, అంటే నేను ఆల్రెడీ మీకు ఓపెన్ చేయకముందు ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఆ కంపెనీకి 10,000 అంటే 1000 అంటే చూడండి 10,000 అని ఒక కోడ్ ఇచ్చింది టాలీ. సో మనం ఎప్పుడైనా ఆడిటర్ మన కంపెనీ డేటా కావాలని అడిగినప్పుడు సి డ్రైవ్ లోకి వెళ్ళి tally.erp లోకి వెళ్ళి ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ని కాపీ చేసి లేదా ఆ ఫైల్ ని మెయిల్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఆ మొత్తం అకౌంట్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి ఆ కంపెనీకి సంబంధించి. సో ఫస్ట్ డైరెక్టరీ అంటే మన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, సి డ్రైవ్ లో tally.erp డేటా. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది. నేమ్ ఆఫ్ ద కంపెనీ పేరేంటో అక్కడ మనం రాయాలి. సో కంపెనీకి ఏం పేరు ఉంటుందో ఆ కంపెనీ పేరు అక్కడ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ యాప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ఓషన్ యాప్స్ టెక్నాలజీస్, ఏదో ఒక కంపెనీ పేరు నేను రాస్తున్నాను. ఓషన్ యాప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు రాశాను. ఎంటర్. ఆ కంపెనీ పేరు కింద వచ్చింది. దాని తర్వాత మెయిలింగ్ నేమ్ అంటే ఆ కంపెనీని ఏ పేరుతో పిలుస్తారు. సో మనం ఏమని పిలవచ్చు అంటే ఓషన్ యాప్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో అలాగే ఆ మెయిలింగ్ నేమ్ అనేది ఇచ్చాను. అడ్రస్, ఏదో అడ్రస్ 1-1 మనకు ఉంటుంది కదా కంపెనీ అడ్రస్. అలాగే ప్రతి కంపెనీకి కంపల్సరీగా కంపెనీ రిజిస్ట్రేషన్ టైంలో అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ నేను టైప్ చేస్తున్నాను, లేదా ఏదో ఒక అడ్రస్ మీకు ఏ అడ్రస్ అయితే వచ్చో ఆ అడ్రస్ టైప్ చేయండి. సో సంథింగ్ నేను 23-4-26, దట్ ఈస్ ఎ డోర్ నెంబర్, మెయిన్ రోడ్, రామచంద్రపురం ఆర్ కాకినాడ, వాట్ ఎవర్, కాకినాడ. సో ఇక్కడ కంపెనీకి సంబంధించి అంటే ఏ స్టేట్ లో కంపెనీ లొకేట్ అయి ఉంది ఆర్ ఏ కంట్రీ. సో అవన్నీ డీటెయిల్స్ అడిగితే ఇంకా అర్థం ఇచ్చింది. ఇండియాలో లొకేట్ అయి ఉంది, స్టేట్ నేమ్ వచ్చి ఇక్కడ మనకు ఆటోమేటిక్ గాని స్క్రీన్ మీద ఇక్కడ మనకు కనిపిస్తుంటది ఏ స్టేట్. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆసామ, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడమే. డౌన్ ఏరో ప్రెస్ చేస్తే అక్కడికి వెళ్తుంది. తర్వాత పిన్ కోడ్ 54 అలా. నెక్స్ట్ 53304. నెక్స్ట్ సమ్ పిన్ కోడ్ తర్వాత టెలిఫోన్ నెంబర్ 088. మనకు ఆ కంపెనీ టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్, లేదా ఈమెయిల్ ఐడి, ఆ కంపెనీకి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనం ఇక్కడ టైప్ చేస్తాం. మీకు తెలిస్తే రాయండి, లేకపోతే లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓషన్ యాప్స్ @gmail.com. సో నేను క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ కరెన్సీ సింబల్. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆర్ అకౌంట్స్ ఓన్లీ, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి మనకి. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది ఎవరు ఎక్కువ వాడతారంటే ఎవరైతే స్టాక్ మెయింటైన్ చేయరో, అంటే సరుకులకు సంబంధించిన డేటా మెయింటైన్ చేయరో వాళ్ళు వాడేది ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ. ఎవరు ఎక్కువ వాడతారంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ ఎక్కువ వాడేది అకౌంట్స్ ఓన్లీ. అదే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఉంది కదా, ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎవరు వాడతారంటే
ఎవరైతే గొడౌన్స్ మెయింటైన్ చేస్తారో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ టీవీ స్టోర్స్, కంప్యూటర్స్ ఉంటాయి కదా, లేదా మొబైల్ స్టోర్స్, వీళ్ళకి ఎప్పుడు ఇంచోపు ఏం చేస్తారంటే ఇన్వెంటరీని ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళకి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ యూజ్ అవుతుంది. నేనేం చేస్తున్నానంటే అంటే లెర్నింగ్ స్టేజ్ లో ఉంటున్నాను కాబట్టి నేను అకౌంట్స్ ఓన్లీ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఇయర్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్, దాని గురించి అడుగుతున్నారు. సో నేనేం చేశానంటే 1/4/2024 ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్. బుక్స్ బిగినింగ్ కూడా అదే రోజు నుంచి. యా అనిల్, వేర్ అనిల్. సార్ ఒకసారి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే రైట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ ఓన్లీ అంటే ఏంటంటే ఎవరైతే స్టాక్ మెయింటైన్ చేయరో, సరుకు ఉంటది కదమ్మా, ఇన్వెంటరీ ఉంటది కదా, ఇన్వెంటరీ ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళకు మాత్రమే అకౌంట్స్ ఓన్లీ ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఎవరెవరు వాడతారంటే బ్యాంక్స్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్స్ చేస్తారు కదా, ఫైనాన్స్ అంటే వాళ్ళకి ఏంటంటే స్టాక్ మెయింటైన్ చేయరు. అలాంటి సంస్థలన్నీ కూడా అకౌంట్స్ ఓన్లీ మాత్రమే యూజ్ చేస్తారు ఆప్షన్. ఇక్కడ టైప్ ఆఫ్ కంపెనీ అంటే కంపెనీ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు కూడా స్టాక్ ఉండదు. వాళ్ళకి ఎక్కువ ఏం జరుగుతుందంటే శాలరీస్ ఇస్తుంటారు, లేదా ఫీజు కలెక్ట్ చేస్తుంటారు, లేదా జనరల్ ఎక్స్పెండిచర్ జరుగుతుంటాయి. ఇక్కడ స్టాక్ కూడా మెయింటైన్ చేయరు. అదే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంతమంది గొడౌన్స్ మెయింటైన్ చేస్తారు. లేదా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ సేల్ చేసే ఒక స్టోర్ తీసుకుందాం. వాళ్ళు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడతారు. ఎందుకంటే అసలు ఎన్ని కంప్యూటర్లు వచ్చినాయి, కంప్యూటర్ ప్రైస్ ఎంత, ఎన్ని కంప్యూటర్ సేల్ చేసాం, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీకు ఇంకా చెప్పాలంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, సో విక్టరీ బజార్ కానీ లేదా లైక్ మోర్, ఇలాంటి వాళ్ళు వాడేది ఏంటంటే ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడతారు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. స్టాక్ ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళు వాడే ఆప్షన్ ఏంటంటే టైప్ ఆఫ్ కంపెనీకి వచ్చేది అకౌంట్స్ ఓన్లీ. ఎవరైతే స్టాక్ వాడతారో అంటే ఇన్వెంటరీ అంటే సరుకులు అమ్ముతారు కదమ్మా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ సేల్ చేసేవాళ్ళు, ప్లస్ టీవీ షోరూమ్లు, నెక్స్ట్ మొబైల్ షోరూమ్, వీళ్ళందరూ కూడా ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే అక్కడ ఏదైతే మొబైల్ అమ్ముతున్నారో మొబైల్ అనేది ఒక స్టాక్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బజార్ అంటే విక్టరీ బజార్ కానీ లేకపోతే కొన్ని సూపర్ బజార్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ వాడేది అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అంటే అకౌంట్స్ వర్కౌట్ అవుతాయి, అకౌంట్ దాంతో పాటు స్టాక్ మెయింటెనెన్స్ కూడా తెలిసిపోద్ది. ఇందులో మనకి ఏంటంటే ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఎంత స్టాక్ నిల్వ ఉంది, మనం ఎంత స్టాక్ ఆర్డర్ పెట్టుకోవాలి, ఒక్కొక్క అంటే మనకి నెంబర్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ తీసుకుందాం, అందులో కందిపప్పు ఉంటుంది, బియ్యం ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, షాంపూ ఉంటాయి, సోప్స్ ఉంటాయి. సో ఇవంతా స్టాక్. వీటన్నిటిని ప్రైస్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ టాలీలో ఆ స్టాక్ ఎంటర్ చేసి ఆ ప్రైస్ ఎప్పుడైతే నువ్వు ఎంటర్ చేసావో ఆటోమేటిక్ గా ఎప్పుడు ఆ స్టాక్ సేల్ చేసినా దాని ప్రైస్ చూపించేస్తుంది. సో దట్ ఈస్ ఎ డిఫరెన్స్, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. నెక్స్ట్ ఓకే, క్లియర్ అనిల్? యువర్ డైట్ ఓకేనా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ అకౌంట్స్ ఓన్లీ. ఫైనాన్షియల్ ఇయర్ ఏ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది? 1/4/2024. నెక్స్ట్ బుక్స్ బిగినింగ్, ఎప్పటి నుంచి బుక్స్ బిగిన్ అవుతున్నాయి? అదే డేట్ నుంచి. ఎప్పుడు కూడా April 1 నుంచి చేస్తే బుక్స్ కూడా అదే రోజు నుంచి స్టార్ట్ చేస్తారు, సేమ్ అదే డేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిసలౌ ఓపెనింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మూడ్. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఏంటంటే ఈ సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి లాస్ట్ లో చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచే మీకు ఈ పాస్వర్డ్ సెక్యూరిటీ ఇవన్నీ చెప్పేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏవైతే అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ అన్ని మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోనా
ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకు సెక్యూరిటీ కంట్రోల్ అనేది లాస్ట్ లో చెప్తాను. అందుకనే వాడు చెప్పాడు చూడు, వార్నింగ్ ఫర్గెట్ యువర్ టాలీ వాల్యూ పాస్వర్డ్ విల్ బి రెండర్ డేటా అన్యూజబుల్, డేటా పనిచేయదు. ఇది లాస్ట్ లో చెప్తాను అందుకని చెప్తున్నాను. సెక్యూరిటీ కంట్రోల్ దగ్గర కంపల్సరిగా నో పెట్టి అంటే ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది లాస్ట్ లో చెప్తాను సెక్యూరిటీ కంట్రోల్. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్. దాని తర్వాత నెక్స్ట్ మనకేంటంటే బేస్ కరెన్సీ సింబల్. మన ఇండియాలో 100% ఏంటి సింబల్? రూపీస్. నెక్స్ట్ ఫార్మల్ నేమ్ అంటే ఇండియన్ రూపీ. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అని అంటారు కదా, డెసిమల్ ప్లేసెస్ అంటే ఏం కాదు, 100 పెట్టి పక్కన .00 అంటాం. అంటే నీకు డాట్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి? 2. అక్కడ 2 వస్తుంది అన్నమాట. సర్ఫిక్స్డ్ అమౌంట్ అంటే ముందు మన ఏమైనా రౌండ్ ఫిగర్ చేయాలా ఫిక్స్ చేయాలా అని అడుగుతుంది, అవి ఏమొద్దు. డెసిమల్ తర్వాత ప్లేస్ ఏమని పిలుస్తారంటే పైసా, అవి మాత్రమే ఉంచండి. సో ఇవన్నీ కూడా కింద అంటే బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేంజ్ చేయకండి. గా ఎలాగుంది అలాగా. మిలియన్స్ లో అకౌంట్ చూపించాలా? నో, అవసరం లేదు, అంత పెద్ద అకౌంట్స్ మనం వెయ్యం. నెక్స్ట్ పుట్ పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. అంటే మనకి రూపీస్ సింబల్ ఉంటది కదా, అక్కడ రూపీస్ అని రాసాం కదా కరెన్సీ సింబల్, దానికి ఈ అమౌంట్ కి స్పేస్ కావాలి 100% స్పేస్ ఉండాలి, లేకపోతే ఈ అమౌంట్ సింబల్ రెండు కలిసిపోతాయి. నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్ ఇన్ వర్డ్స్. అంటే మనకి మీరు ఎప్పుడు కూడా బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ అమౌంట్ ఫిల్ చేస్తారు కదా, 10,000 అని రాసి కింద 10,000 అని రాస్తారు వర్డ్స్ లో. దాని తర్వాత ప్రింటింగ్ ప్లేసెస్ అంటే డాట్ తర్వాత 32 పైసా, అది ప్రింటింగ్ అవ్వాలా వర్డ్స్ లో. ఓకే, మనం ఆల్రెడీ డెసిమల్ ప్లేసెస్ 2 ప్లేసెస్ ఇచ్చాం, అంటే డాట్ తర్వాత 2 సున్నాలని మనం తీసుకున్నాం. ఇక్కడ కూడా 2 సున్నాలకి తీసుకుందాం. ఎంటర్ ఎంటర్. సో మనకేంటంటే డేటా మొత్తం కూడా ఆ కంపెనీ క్రియేట్ అవుతుంది, అంటే మాస్టర్స్ అన్ని కూడా లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ అయిందో లేదో చూడాలంటే ఇక్కడ చూడండి, ఓషనాట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓషనాట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదా, దాన్ని పేరు మార్చాలనుకుంటున్నాను. మార్చాలనుకున్నప్పుడు సేమ్ ఏదైతే కంపెనీ మనం ఏదైతే స్క్రీన్ లో ఉన్నామో, కంపెనీ ఇన్ఫో అనే స్క్రీన్ లో ఉన్నాం కదా, సో ఈ స్క్రీన్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే sorry, సో ఏదైతే స్క్రీన్ ఉంది కదా ఆ స్క్రీన్ లోకి వెళ్ళి ఆల్టర్ లోకి వెళ్తున్నాను. చేంజ్ చేయాలంటే ఆల్టర్ ఎంటర్. ఓసనప్స్ టెక్నాలజీస్ అని చెప్పి ఉంది కదా కంపెనీ, ఆ కంపెనీ పేరు మార్చుతున్నాను ఎంటర్. ఇప్పుడు మనకి ఎడిటింగ్ ఓపెన్ అయింది. దీన్ని ఏం చేస్తున్నానంటే మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పేరుతో రాసేస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను. సో డోర్ నెంబర్ అడ్రస్ అవన్నీ ఉంచేస్తున్నాను అలాగే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సంథింగ్ మెయిల్ ఐడి కూడా మార్చేస్తున్నాను. ఎంటర్ ఎంటర్. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎంటర్. ఇప్పుడు ఎస్కేప్ బ్యాక్ స్పేస్ కొడితే సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే ఓసనఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుందా లేదా? కనిపించదు. ఎందుకంటే ఓసనఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ పేరుతో మార్చేసాను? మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు కింద మార్చేసాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు కూడా కంపెనీని చేంజ్ చేసేటప్పుడు ఆల్టర్ లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్. ఇప్పుడు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చూస్తే రెండు కంపెనీలు మనం టాలీలో క్రియేట్ చేసాం, ఒకటి ఒకటి మహేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇంకో కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేయాలంటే మళ్ళీ అక్కడికే ఉండి కంపెనీ ఇన్ఫోలోనే ఉండి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి ఇప్పుడు విక్టరీ బజార్ అని పెడుతున్నాను. విక్టరీ బజార్ ఏదో ఫరం పేరు పెట్టేస్తున్నాను నేను. సో విక్టరీ బజార్ అని క్రియేట్ చేస్తాను ఎంటర్. మెయిలింగ్ నేమ్ అదే సంథింగ్ డోర్ నెంబర్ 1-1. సో మనకి అడ్రస్ వచ్చి మెయిన్ రోడ్ కాకినాడ, సంథింగ్ ఏదో ఒక అడ్రస్ ఇస్తున్నాను ఎంటర్. అలాగే మీ పేరుతోటి ఒక కంపెనీని క్రియేట్ చేసుకోండి ఎంటర్. సో స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. పిన్ కోడ్ 533004.
టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి సంథింగ్ మీకు నచ్చింది ఇచ్చేసుకుని నేను స్కిప్ చేసేస్తున్నాను, ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాను. అకౌంట్స్ ఓన్లీ పెడుతున్నాను. ఫస్ట్ కాబట్టి అకౌంట్స్ ఓన్లీ 1/4/2024 బుక్స్ ఆ రోజు నుంచి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంటర్ 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 చేస్తూ వెళ్తాను. ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా, అప్పుడు అంటే యాక్సెప్ట్ అనే వచ్చే వరకు కూడా ఎంటర్ చేయాలి, అప్పుడే మన కంపెనీ సేవ్ అవుతుంది. మీరు హడావుల్లో ఏమవుతారంటే కంపెనీ డేట్ ఇచ్చేసాం కదని చెప్పి ఎస్కేప్ ప్రెస్ చేస్తారు, ఆటోమేటిక్గా ఏమవుతుంది సేవ్ అయిపోద్ది అనుకుంటారు, అవ్వదు. ఇక్కడ యాక్సెప్ట్ కొట్టేదాకా కూడా కంపెనీ సేవ్ అవ్వదు. ఇప్పుడు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి ఇంకో కంపెనీ ఓపెన్ అయిపోయింది, అంటే విక్టరీ బజార్ అనే ఒక కొత్త కంపెనీ వచ్చింది. సో మళ్ళా బ్యాక్ వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకో కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కంపెనీ క్రియేట్ చేయాలి, మళ్ళీ క్రియేట్ కంపెనీ. ఇప్పుడు మళ్ళీ గేట్వే టాలీ ఎస్కేప్ మెయిన్ స్క్రీన్ లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం అకౌంట్స్ ఎవరు చేస్తున్నాం విక్టరీ బజార్. సో విక్టరీ బజార్ వాళ్ళు అకౌంట్స్ వేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ విక్టరీ బజార్ సంబంధించిన మాస్టర్స్ ఓపెన్ అయ్యి, గేట్వే టాలీ ఓపెన్ అయ్యి, ఇవన్నీ చేయొచ్చు మనం. ఇప్పుడు మళ్ళానే ఇంకో కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే F3 ఆల్ట్ F3 ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా స్క్రీన్ మీద, ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి క్రియేట్ కంపెనీ ఎంటర్. సో క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో కంపెనీ పేరు పెడతాను అనమాట, ఏబిసి లిమిటెడ్. ఎంటర్ ఎంటర్. సో సంథింగ్ అడ్రస్ 1-1 మెయిన్ రోడ్ మండపేట, సంథింగ్ ఏదో కంపెనీ పేరు క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ సంథింగ్ 533455, అంటే ఎగ్జాక్ట్ గా నేను టైప్ చేయట్లేదు, సంథింగ్ abc@gmail.com, ఏదో ఒక వెబ్సైట్ abc123@gmail.com క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్. అకౌంట్స్ ఓన్లీ ప్రెస్ చేస్తున్నాను, 1/4/2024 ఎంటర్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తాను, యాక్సెప్ట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏబిసి లిమిటెడ్ సంబంధించిన స్టాట్యుటరీ మాస్టర్స్ అనేవి లోడ్ అవుతున్నాయి అన్నమాట, అంటే దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాలీ ప్రిపేర్ అవుతుంది, తయారు చేస్తుంది అన్నమాట. మాస్టర్స్ లోడ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏబిసి లిమిటెడ్ ఉన్నాం. ఇప్పుడు మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆల్టర్. సో మన కంపెనీ ఓపెన్ అయ్యిందో లేదో తెలియాలంటే మీకు లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే, లెఫ్ట్ సైడ్ మన స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే కాక ఇక్కడ ఏబిసి లిమిటెడ్ అని ఉంది కదా, అది హైలైట్ గా కనిపిస్తుంది, అంటే ఆ అకౌంట్స్ వేస్తున్నామని. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ కంపెనీ ఏదైతే ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఉందో, మీరు కావాలంటే సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే కంపెనీస్ అనేవి కొన్ని సెలెక్ట్ అవుతాయి. అందులో చూడండి, ఏబిసి లిమిటెడ్, మహేష్ ప్రైవేట్ లిమిటెడ్, విక్టరీ బజార్. ఇప్పుడు ఏబిసి లిమిటెడ్ ని XYZ కింద మార్చాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్టర్లోకి వెళ్ళాలి, సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ పేరు తీసేసి XYZ కింద మార్చాలి. అప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి కంపెనీ ఓపెన్ చేసి దీన్ని ఏమని టైప్ చేద్దాం, XYZ లిమిటెడ్ అంటారు. ఈమెయిల్ ఐడి కూడా మార్చేద్దాం, xyz.com or @123@gmail.com. సో ఇలాగా మీరు ఇంటి దగ్గర సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ లో మీరు కంపెనీస్ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది. ఎస్కేప్. ఇప్పుడు ఏమైంది, సెలెక్ట్ కంపెనీలో ఏబిసి కంపెనీ లేదు, ఇప్పుడు అది XYZ కింద వెళ్తుంది. నెక్స్ట్ ఎస్కేప్. బ్యాక్ అంటే టాలీలో ముందుకు వెళ్ళాలంటే ఎంటర్, వెనక్కి రావాలంటే ఎస్కేప్. ఈ రెండు కీస్ మర్చిపోకూడదు. సో వన్స్ టాలీ ఓపెన్ చేసిన తర్వాత కీబోర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం కంపెనీని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఎలాగంటే, ఇప్పుడు XYZ కంపెనీ ఉంది, లేదా మా అనే ఒక కంపెనీ ఉంది కదా, మా అనే పేరు మీద ఒక కంపెనీ ఫార్మ్ క్రియేట్ చేసాం, లేదా మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది కదా ఇక్కడ,
ఆ కంపెనీ అంటే మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఉంది కదా, ఈ కంపెనీని నేను డెలిట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వేం చేయాలంటే సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే దాన్ని సెలెక్ట్ చేసావు. ఇప్పుడు ఆల్టర్ ఉంది కదా, ఇందాక చేంజ్ చేయడానికి కూడా ఆల్టర్ అన్నాం కదా, అప్పుడు డెలిట్ చేయడానికి కూడా ఆల్టర్. ఓకేనా, డెలిట్ లో కూడా ఆల్టర్ యూజ్ చేయాలి. అలా ఆల్టర్ లోకి వెళ్ళాలి. మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే, డెలిట్ కంపెనీ కీ ఏంటంటే ఆల్ట్ ప్లస్ డి. రాసుకోండి ఎక్కడైనా, ఆల్ట్ ప్లస్ డి, డోంట్ ఫర్గెట్. డెలిట్ కంపెనీకి షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ డి. సో డెలిట్ చేయాలని అడుగుతుంది, ఎస్. ఆర్ యు షూర్ అని అడుగుతుంది, ఎస్. ఇప్పుడు మనకి మహేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది డిలీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కంపెనీ క్రియేషన్, కంపెనీ డెలిట్, కంపెనీ ఎడిటింగ్. ఈ 3 ఆప్షన్స్, అంటే ఈ మూడింటిని మనం నేర్చుకోవాలి ఫస్ట్. సో ఇదే బేసిక్ మాట. అంటే ఒక అకౌంట్ చెయ్యాలంటే మనకంటూ ఒక కంపెనీ అనేది ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే సో ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్ గా ఒకసారి చూసుకుంటే మా విక్టరీ బజార్ XYZ ఓన్లీ 3 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే విక్టరీ బజార్ కూడా డిలీట్ చేసేద్దాం. చేయాలనుకో మళ్ళా ఆల్ట్ F3 మెయిన్ స్క్రీన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్టర్ లోకి వెళ్ళి విక్టరీ బజార్ సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్లస్ డి, ఆల్ట్ ప్లస్ డి. సో ఆల్ట్ ప్లస్ డి ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమైంది, డెలిట్ అని అడుగుతుంది. సో డెలిట్ అనగానే సింపుల్ గా మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఆర్ యు షూర్ అని అడుగుతుంది, ఎంటర్. ఓకేనా. దిస్ ఈస్ టుడే టాపిక్. ఓకే, యా. కంపెనీ క్రియేషన్ మళ్ళా వెనక్కి వచ్చేయాలంటే ఎస్కేప్. సో దిస్ ఇస్ ద టుడే టాపిక్. అంటే ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? యా, సురేష్, టెల్ మీ సురేష్. సార్ ఆల్ట్ ప్లస్ డిలీట్ నొక్కడం అవుతుందా? ఆల్ట్ ప్లస్ డిలీట్ వద్దు, ఆల్ట్ ప్లస్ డి. ఓకే, డిలీట్ ఓకేనా, డిలీట్. ఓకే ఓకే ఓకేనా. ఆల్ట్ ప్లస్ డి, డెలిట్ కంపెనీ ఆల్ట్ ప్లస్ డి. ఓకే సార్. ఓకే. సో ఎనీ డౌట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నన్ను. సో ఏ డౌట్స్ లేవు కదమ్మా?